స్థల వివాదంలో ప్రత్యర్థులు తన భర్తను తీసుకువెళ్లారని ఆరోపిస్తున్నారు. అరకు ఎంపీ గీత పోలీసులకు ఫిర్యాదు చేసిన 5 గంటల తర్వాత తన భర్తను వదిలేశారని చెప్పుకొచ్చారు. రామకృష్ణ అనే బిల్డర్ మంత్రి తలసాని కొడుకు సాయిలే తీసుకువెళ్లారని అంటున్న ఎంపీ గీతతో మా రిపోర్టర్ శ్రీనివాస్ వైజాగ్ నుంచి ఫేస్ టు ఫేస్. అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త కిడ్నాప్ అవ్వడం, విడుదల అవ్వడం రెండు జరిగి హైడ్రామా నడిచింది. అయితే ఈ కిడ్నాప్ ఎప్పుడు జరిగింది, కంప్లైంట్ ఎవరికి ఇచ్చారు, తర్వాత రిలీజ్ ఎలా జరిగింది, మొత్తం ఈ డ్రామాకి సంబంధించిన విషయాలు మనతో మాట్లాడేందుకు అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఉన్నారు. మేడం, మీకు అసలు కిడ్నాప్ అనేది ముందు ఎలా తెలిసింది, ఎలా కంప్లైంట్ చేశారు, తర్వాత జరిగిన పరిణామాలండి? వాళ్ళు తాజ్ కృష్ణకి తీసుకువెళ్ళిన తర్వాత మా ఆఫీస్ నుంచే తీసుకువెళ్ళిన తర్వాత డ్రైవర్ దగ్గర కీస్ లాక్కుని పంపించేసిన తర్వాత డ్రైవర్కి అక్కడ జరిగిన పరిణామాలన్నీ చూసిన తర్వాత అతనికి డౌట్ వచ్చి ఇంటికి వచ్చి మా అబ్బాయికి చెప్తే మా అబ్బాయి నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా జరుగుతుంది, సంథింగ్ ఈజ్ రాంగ్ అని. సో అప్పుడు నేను ప్రయత్నించాను మాట్లాడడానికి. ఆయన ఫోన్ ఎత్తకపోయేసరికి అసలు ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పి అప్పుడు ఎంక్వైరీ చేయడం జరిగింది. అప్పుడు ఎవరైతే రామకృష్ణ అన్న అతను ఉన్నాడో ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, అతనికి ఫోన్ చేశా. అతను ఫోన్ ఎత్తలేదు, కానీ వితిన్ 1 minute మళ్ళీ మా హస్బెండ్ చేత కాల్ బ్యాక్ చేయించి అంత బాగానే ఉంది, నేను 10 నిమిషాలు వచ్చేస్తానని చెప్పి పెట్టేశారు. తను ఎప్పుడు అట్లా మాట్లాడరు, క్లియర్గా చెప్తారు ఎక్కడున్నారు, ఏం జరుగుతుందన్నది చెప్తారు. ఎక్కడున్నారు అని అడిగితే కూడా సమాధానం చెప్పలా. సో ఎప్పుడైతే తను అలా ముక్తసరిగా మాట్లాడి పెట్టేశారో అప్పుడు నాకు అనుమానం దృఢపడింది. తర్వాత వితిన్ 10 minutes సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేస్తారు. ఎప్పుడైతే సెల్ ఫోన్ ఆఫ్ చేస్తారో ఈ పరిస్థితుల్లో భయం వేసి ఇమీడియట్గా నేను డీజీపీ గారికి ఫోన్ చేయడం జరిగింది. డీజీపీ గారు కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి సిపి గారిని మాట్లాడమని చెప్పారు. సిపి గారు మాట్లాడారు, మహేందర్ రెడ్డి గారు మాట్లాడి ఇమీడియట్గా టాస్క్ ఫోర్స్ డీసీపీ గారిని యాక్టివేట్ చేశారు. లింగారెడ్డి గారు కూడా చాలా బాగా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు కంప్లీట్గా ఎవ్రీ స్టెప్ ఫాలో అప్ చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే టీవీలో స్క్రోల్ వచ్చిందో, ఎప్పుడైతే కంప్లైంట్ రిజిస్టర్ అయ్యిందన్న విషయం వెళ్ళిందో అప్పుడు అక్కడి నుంచి మెల్లగా కొండాపూర్ రోడ్లోకి తీసుకెళ్ళి కొండాపూర్ వరకు తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేశారు. కిడ్నాప్కి కారణాలు ఏమని అనుకుంటున్నారు? అంటే ఇంతకుముందు థ్రెట్ కాల్స్ రావడం జరిగింది, అసలు కారణాలు ఏమని ఊహిస్తున్నారు మీరు? ఇది 3 సంవత్సరాల కిందట ఒక టర్మ్ షీట్ సైన్ చేశారు ఈ ఆర్ఆర్ రామకృష్ణ అన్న అతను. టర్మ్ షీట్ సైన్ చేస్తే టర్మ్ షీట్ డిఫాల్ట్ అయింది. డిఫాల్ట్ అయినా కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి వాళ్ళు ఇచ్చిన కొంత డబ్బులు కూడా వెనక్కిస్తానని చెప్పడం జరిగింది. ఈ 3 సంవత్సరాల నుంచి మా ల్యాండ్ డెవలప్మెంట్కి ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ చెడగొట్టేశారు. వాళ్ళు ముందుకు రానివ్వకుండా చేసి బెదిరించి భయపెట్టి ల్యాండ్ టేక్ ఓవర్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు భయపెట్టారు. బట్ అంత అన్యాయంగా ఇట్లా చేస్తారని నేను ఊహించలేదు. మీకు ఏమైనా ఫోన్ చేసి మిమ్మల్ని ఏదైనా మాట్లాడడానికి కిడ్నాపర్స్ అనుకుని భావిస్తున్న వాళ్ళు మీతో మాట్లాడడం కానీ, లేకపోతే మీరు స్పందించిన తర్వాత వాళ్ళు మీతో మాట్లాడడం జరిగింది, వాళ్ళే మీకు ముందు ఫోన్ చేశారు? ఎవరు నాతో మాట్లాడలేదు. నాకు తెలిసిన తర్వాత జాగ్రత్త పడ్డారు. నాకు తెలియదు అనుకున్నారు ముందు. ఎప్పుడైతే మా డ్రైవర్ని వాళ్ళు రిలీజ్ చేశారో, మా డ్రైవర్ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో నాకు తెలిసిందన్న తర్వాత కొంచెం జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే నేను వాళ్ళ సెల్కి డైరెక్ట్ ఫోన్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్నారు ఈయన అన్న విషయం నాకు తెలిసిపోయింది కాబట్టి కొంచెం జాగ్రత్త పడి వదిలారు. లేకపోతే డెఫినెట్గా ప్రాణానికి ప్రమాదం ఉండను. కనిపిస్తుంది బిజినెస్ రైవల్టీ కనిపిస్తుంది ఇందులో. ఈ బిజినెస్ రైవల్టీ నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించకపోతారా, లేకపోతే మరి మీరేం చేయబోతారు? ఇందులో బిజినెస్ రైవల్రీ ఏం లేదు. అక్రమంగా ఒకళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలన్న ఒక దురుద్దేశం తప్పితే రైవల్రీ ఏమీ లేదు. అండ్ పర్టికులర్లీ ఏంటంటే దాన్ని ఉపయోగించుకోవడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కొడుకు సాయిని ఉపయోగించి సాయి అతని అనుచరులు వీళ్ళందరూ అక్కడ కూర్చొని చేశారు ఇదంతా. సో ఏంటంటే ఒక రౌడీయిజం గూండాయిజం తోటి ఇది లాక్కోవాలన్న ఆలోచన తప్పితే దురుద్దేశం, ఒక దుర్మార్గమైన కార్యక్రమం తప్పితే ఇందులో రైవల్రీ బిజినెస్ ఇట్లాంటివి ఏం లేవండి. నేను సీఎం గారిని కూడా కలిసి వివరిస్తాను జరిగిందంతా కూడా. ఎందుకంటే ఇట్లాంటి నాకే కాదు ఎవరికి జరగకూడదు, మంచి పద్ధతి కాదు. స్టేట్ కూడా డెవలప్ అవ్వాలి, అందరూ బాగుండాలి. తన భర్త కిడ్నాప్ అయినప్పుడు కూడా ప్రస్తుతం అయితే సుఖంగా రిలీజ్ అయ్యారని, రిలీజ్ అయిన తర్వాత ప్రస్తుతం అంత సవ్యంగా ఉందంటున్నారు. అలాగే దీనిపై కంప్లైంట్ నమోదైంది కాబట్టి కంప్లైంట్ ఆధారంగా చేసుకుని ఫర్దర్గా చర్యలు తీసుకుంటుంది చట్టం, తన పని చేసుకుంటూ పోతుంది. అలాగే ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఇందులో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు కానీ బిజినెస్ వివాదాలు కానీ లేవని, కేవలం తనకున్న ఆస్తిని స్వయంగా తనదైన ఆస్తిని లాక్కునే ప్రయత్నం మాత్రమే చేస్తానంటున్నారు. విత్ వీడియో పర్సన్ భాస్కర్, శ్రీనివాస్, V6 న్యూస్, విశాఖపట్నం.